శ్రీ గౌరీ సమేత మల్లవరేశ్వర స్వామి దేవస్థానం. ఈ విలేజు మల్లవరం గ్రామం. మన పొల్లూరుకి కరెక్ట్గా 2 కిలోమీటర్ల దూరంలో మల్లవరం అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గర వాటర్ ఫాల్స్ దాటిన తర్వాత మల్లవరం గ్రామంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పొల్లూరు వారి సహాయ సహకారాలతో ఇక్కడ శ్రీ గౌరీ సమేత మల్లవరేశ్వర స్వామి దేవస్థానాన్ని 2 సంవత్సరాల కిందట నిర్మించడం జరిగింది. ఈ గ్రామంలో సుమారు ఒక 15 కుటుంబాలు నివసిస్తూ ఉంటారు. దట్టమైన అడవి ప్రాంతం. వీళ్ళందరూ కూడా శివభక్తులు. వీరికి గూడు అనేది లేకపోవడం వల్ల చిన్న పాకలోని స్వామివారి ఆకారాన్ని పెట్టుకొని పూజిస్తూ ఉంటుంటే పార్వతీ పరమేశ్వరులాగా అది మనం పొల్లూరు దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో మనం ఇక్కడ నిర్మించడం జరిగింది. దేవస్థానం బోర్డు ఇది 2023లో మనం ప్రారంభించడం జరిగింది. స్వామివారిది. స్వామివారి విగ్రహాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ గ్రామంలో కరెంటు కూడా లేదు. చీకటి. సోలార్ లైట్లు ఎవరైనా దాతలు ఉన్నారేమో అని మనం దాతలను కూడా అడుగుతున్నాము. సోలార్ నుంచి లైట్లు ఇప్పిద్దామని. అయితే అప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల స్లాబ్ వేయలేకపోయాము. అప్పటికే దేవస్థానం తరపున సుమారుగా ₹1,00,000 ఖర్చు పెట్టి ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఎవరైనా ఆ పరమేశ్వరుడు ముందుకు తీసుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తే స్లాబ్ వేద్దామని కూడా అనుకుంటున్నాము. మీరు ఇక్కడ స్వామివారి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను చూడొచ్చు. స్వామివారి ఎదర ఉన్న పార్వతీ పరమేశ్వరుల్ని వీళ్ళు ఇక్కడ ఇదే స్థలంలో కొలిచేవారు. అప్పుడు ఇక్కడ ఒక తాటాకులతో పాక ఉండేది. ఆ పాకను చూసి వీళ్ళ భక్తి ఎంత చక్కగా చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో మన దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన కమిటీతో చర్చించి సుమారు ₹1,00,000 ఖర్చుతో ఈ యొక్క నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. ఇదంతా విలేజ్. ఆ విలేజ్ లోనకి ఇంకా 15 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు నిత్యం దీపారాధన అయితే ఇక్కడ చేసుకుంటారు. మరి ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఉన్న గుడికి భక్తులు ఎవరైనా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. అలాగే దేవస్థానం ఉరుచుట్లు కూడా ఫెన్సింగ్ వేసి పూల మొక్కలు వేయాలని ఆలోచన చేస్తున్నాం. ఫెన్సింగ్ కూడా సుమారు ఒక ₹25,000 నుంచి ₹30,000 ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా ఆర్థికంతో కూడుకున్న పనులు కాబట్టి నెమ్మదిగా చేసుకుంటూ రావాలి ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో. ఈ యొక్క గ్రామానికి ఆ పరమేశ్వరుడు నిర్మాణానికి స్లాబ్ వేద్దాం అనుకుంటున్నాము. ఎవరైనా దాతలు ఉంటే మీ యొక్క సహాయ సహకారాలు ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఉన్న భక్తులకి అందించగలరని కోరుతున్నాము.